రామలక్ష్మి అక్కడ ఉండగా సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక శ్రీలత అయితే నా తల్లి ప్రేమకి వాడు పడుతున్నాడు కదా, ఈ తల్లి ప్రేమను అడ్డం పెట్టుకొని వాడిని అంతం చేస్తాను, వాడిని అంతం చేసినంత వరకు ఈ తల్లి ప్రేమని ఇలాగే కొనసాగిస్తాను, వాడితో పాటు వాడి భార్య రామలక్ష్మిని కూడా అంతం చేస్తాను, ఈ ఆస్తి మాత్రం నేనే అనుభవిస్తానని చెప్పి శ్రీలత అన్న మాటలు గుర్తు తెచ్చుకొని సీతాకాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సీతాకాంత్ రామలక్ష్మిని చూసి ఎలా అంటూ ఉంటాడు, రామలక్ష్మి నేనొక మాటకి కట్టుబడి ఉంటాను, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, నువ్వు దానికి నాతో సమ్మతిస్తావా అని చెప్పి అడుగుతాడు. అది వినగానే రామలక్ష్మి అయితే సమ్మతిస్తాను, ఎందుకు సమ్మతించను, ఖచ్చితంగా సమ్మతిస్తాను, ఎందుకంటే మీరేం చేసినా అది మంచి కోసమే, మీరు ఏ పని చేసినా నేను దానికి ఒప్పుకుంటాను సీతా సార్ అని చెప్పి అంటుంది. అది వినగానే రామలక్ష్మి అయితే సీతాకాంత్ అయితే చాలా సంతోషిస్తాడు. ఆ రాముడు వెనక సీతమ్మ తల్లి ఎలా ఉందో ఈ సీత సార్ వెనక ఈ రామ అలాగే ఉంటుంది సార్, మీరు ఏమన్నా సరే ఒప్పుకుంటాను సార్ అని చెప్పి, ఏ పని చేసినా చేస్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు, ఎన్నాళ్ళు నేను నీ మాటలు అర్థం చేసుకోక నువ్వు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటావు, అలాంటి నిన్ను అర్థం చేసుకోక అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించి రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ అంటాడు. ఆ మాట వినగానే రామలక్ష్మి అయితే అసలు అంతంత పెద్ద మాటలు ఎందుకు ఆడుతున్నారు సీతా సార్, అసలు ఏం జరిగిందని, ఎందుకు ఇలా మీరు మాట్లాడుతున్నారు, మీ మాటల్లో ఒకలాగున్నాయి, మీ చూపు ఒక్కలాగుంది, మీ కళ్ళల్లో ఏదో ఆందోళన కలుగుతుంది, అసలు ఏం జరిగింది సీతా సార్, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరిగిందో నాతో చెప్పండి అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్తో అడుగుతూ ఉంటుంది. అది వినగానే సీతాకాంత్ అయితే వాళ్ళ అమ్మ చేసిన పనికి చాలా బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. అది చూసి రామలక్ష్మి అయితే ఏదో జరిగింది, చెప్పండి సీతా సార్, ఏం జరిగింది, మీ కళ్ళల్లో ఆందోళన కనిపిస్తుంది నాకు అని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.